ఏపీ వైసీపీ నేత ఒక రకంగా చెప్పాలంటే షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. సజ్జల అటవీ మూల ఆక్రమణలపైన విచారణకి ఆదేశించారు. ఇప్పటికే 2 రోజులుగా సర్వే కూడా కొనసాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కానీ సర్వేని అడ్డుకుంటున్నారు సజ్జల బంధువులు. రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వేకి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కడప ఆర్డీఓ డిఎఫ్ఓతో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు కలెక్టర్. సజ్జల ఎస్టేట్లో ఈ సర్వే నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల బృందం ఒకరికి బయలుదేరింది. అయితే అక్కడ సర్వే నిర్వహణకు సంబంధించి కొనసాగిద్దామని చెప్పి అధికారుల వైపు ఆలోచన చేస్తూ ఉంటే అక్కడి బంధువులు అంటే సజ్జల బంధువులు మాత్రం అడ్డుకుంటున్నారు. సర్వే కొనసాగించకుండా అడ్డు కట్టవేస్తున్నారు. అధికారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సజ్జల పైన సుమారుగా 52 ఎకరాల అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. మెట్రోచ్ అటవీ స్క్రీన్ పైన సజ్జల ఎస్టేట్లో ఆ భూములకు సంబంధించి సర్వే కొనసాగుతుంది. 52 ఎకరాల భూమి అంటే అంతా ఇంత కాదు. చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా షాడో సీఎంగా కూడా ఆయన అభివర్ణిస్తూ ఉంటారు వైసీపీ నేతలు. అటువంటి వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో 52 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ భూమిని పూర్తిగా కూడా ఆయన చదును చేసుకొని ఆక్రమించేసుకున్నారు. 52 ఎకరాల భూమి అంటే అంతా ఇంత కాదు. చాలా పెద్ద మొత్తంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇది. దీనిపైన ఈ ప్రభుత్వంలో సర్వేని ఆదేశించింది. ప్రజెంట్ సర్వే కొనసాగుతోంది. ఆ సర్వేకి సంబంధించిన దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.